అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పాచిపెంట మండలం, ఇది మీరే పంచాయతీ? కర్నివలస పంచాయతీ, బొబ్బులవలస, సీతంపేట, ఈ రెండు గ్రామాలు కలిసి ఉన్నాయి. అందులో సీతంపేటలో ఉన్నటువంటి ఎస్టీ గదబ కదా, గదబ కులానికి సంబంధించినటువంటి మన గిరిజనులకు చిల్లంగి ఉంది అని పేరుతోని మొన్నటి రాత్రి ఇంటికొచ్చి శుభ్రంగా చితకబాదారు. వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాం ఏం జరిగింది అనేది పూర్తిగా వినండి. ఇంకా మొన్న పార్వతీపురం మండలం వెలవలసలో వాళ్ళు తగలపెట్టేశారు, అటు చనిపోయాడు. కానీ వీళ్ళని శుభ్రంగా చెదగొట్టి మీరు గ్రామం నుండి వెళ్ళిపోకపోతే ఇంటికొచ్చి తగలపెట్టేస్తామని బెదిరిస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. చెప్పండి ఏం జరిగింది. ఒకసారి మీటింగ్ పిలిచారికి ఒకసారి మీకందరికి మీ కుటుంబం అందరూ చిల్లంగా ఉన్నది, కిరసనాలు పెట్రోల్ చేసి కాల్ చేస్తాము అని చెప్పారు. నేతో మీ కుటుంబం అందరూ బయలుదేరిపోండి, పొలాలు అమ్మేస్తారో ఏడు చేస్తారో నీతో నీ డుంప తీసేస్తాము అనమాట అన్నారు. చిల్లింగ్ ఉన్నదనే ఇక్కడ కొద్దిగా పక్కటవి ఇలా కొద్దిగా పక్కట అడ్డలకు పేరు తిన్నదా కన్నం కాడం భాష జట్ల అజయ్ కుమారి ప్రతి దానికి పక్కన వాళ్ళకి రసగొల్పుడు కొట్టించేవారు. అతను ఎవరు మంచిగా లేదు, ఆడో మగ ఏకం తాగడమే, వాడే మగ ఏకం తాగడమే. ఏడు చెప్తా ఎవరికి మేడు చెప్తా అప్పు చేసిన తెలుసమ్మా. ఆ దేవుడు మీకు ఎవరెవరు కొట్టారు పేర్లు చెప్పండి. కాడపు భాష, కాడం భాష, కన్నం తిన్నదా, జట్ల జక్కుమ, జట్ల అప్పారావు. మీరు పాచిపెంట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా? వెళ్తేనేమో రేపు రైలు అంటున్నారండి. వాళ్ళు ఫోన్ చేస్తేనేమో పాలు తీయాలి, రేపు ఉదయం వస్తున్నాము, ఎల్లుండి వస్తున్నాము అని చెప్తున్నారు. నిన్న సాయంత్రం వెళ్తేనేమో మేము వర్షంకు తడుచుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే మేడం గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఒక అతను ఎవరు సంగిరెడ్డి వంశీ, అతను ఫోన్ ఎత్తలేదు. 4 సేల్ చేసిన కొట్టారు బాబు, ఇలా కొట్టేసి ఇలాగా మాకు తగల పెడతాం ఇవన్నీ గూతికేసిన బనేలు రక్తం వచ్చి బాబు రచ్చం వస్తే బనేలతో బెదిరిపోయేలాగా పారు వెళ్తామని అలా మళ్ళీ ఇంకో రోజుకి వచ్చి మీ అమ్మ నాన్నలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలాగ వెళ్ళిపోయిన తర్వాత మీరు మొత్తం వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంటి వరకు వచ్చారు. అప్పటికి మదన్ గారు సిఎస్డబ్ల్యూ వర్కింగ్ చేస్తుంది సార్. చేస్తే అతనికి మేడం గారు ఎవరు లేరు, మా అమ్మగారు కూడా లేరు, నాన్నగారు లేరు. చిన్నప్పటి నుంచి అదే మరి చిన్నప్పుడు పుట్టినూరు కానీ పుట్టినూరు మన ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏడులో వెళ్ళిపోతాం, ఈ భూమి పుట్టిన మీద వెళ్ళిపోతారో ఏడు చేస్తారో అనుకుని అలాగే 2 రోజులు ఏకం పడిపోతే మనం ఏడు పడిపోతాం. ఇంకా బయట నుంచి వెళ్ళి బతుక్కొని కానీ ఇక్కడ వద్దు అని కూడా పెద్ద మనుషులు ఎవరు సొక్కాపు నారాయణ కూడా చెప్పారు. పెద్ద మనుషులు కలిసి మొత్తం నారాయణ చేస్తారు. మీరు చూశారు కదా, చిల్లంగని పేరుతో ఒక పీటీజీ కుటుంబాన్ని కొంతమంది వ్యక్తులు కొట్టి తగిలేసి ఇంటికెళ్ళి ఇంట్లో ఉంటే పెట్రోల్ పోసి తగిలేస్తామని చెప్పారు. వీళ్ళు భయంతో ఇది పాకలో ఉన్నారు. ఒకసారి చూసారా, ఈ పాకలో ఉన్నారు. ఈ పాకలోన మీరు వదిలేసి వెళ్ళిపోండి అన్నారు. కొట్టిన రోజు ఎవరు దళాయి వలస వెళ్ళి ప్రాణం దాచుకున్నారు. వచ్చాక ఇంట్లో ఉంటే మీరు వెళ్ళిపోతారా లేదా అంటే తగలబెడతాను బెదిరించారట. చాలా దురదృష్టకరం. దురదృష్టం ఏంటంటే
పోలీస్ శాఖ అంటే మన పాచిపెంట పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఎవరు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. పట్టించుకోలేదు. ఇంత ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి ఆ? చెప్పుకోవాలి? పేదోళ్ళు ప్రభుత్వం నమ్ముతారు, మరి ఇంకెవరు నమ్ముతారు? ఏముంది అమ్ముతారు? అంతే. ఆ? ఏమి మీకు ఎక్కడ మీ ఇది? చేతి పని. ఇది ఎక్కడమ్మా? ఇలాగా ఇలా పడ్డది ఇలాగా ఆ, ఇక్కడ ఇప్పుడేమో కన్ను ఆపరేషన్ మొన్నటికి రమ్మన్నారు. ఇంకా అవును. మరి మీరు చూశారు కదా, అది విషయం. ఈ పాకలు ఉంటున్నారు. దీనిపైన దయచేసి ప్రభుత్వము చట్టరీత్యా వాళ్ళపైన చర్య తీసుకోవాలని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. అంతే. అందరి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. న్యాయం చేయాలి మా చచ్చి వరక అంతే.